వసంత పంచమి, దీనిని మాఘశుద్ధ పంచమి అని, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు. సరస్వతీదేవి మూల నక్షత్రంలో జన్మించారు. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని, అఖండ విద్యావంతులవుతారని విశ్వాసం. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధో ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. అందుకే అందరం సరస్వతి పూజ చేసుకుంటే ఆమె దీవెనలు మనకెంతగానో ఉపయోగపడతాయి. అందుకే అమ్మని ఒకసారి తలుచుకుంటే చాలు, మన మనసు ఎంతో పులకరించేస్తుంది. సరస్వతీదేవిని ఆవాహనాది షోడచోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.